నిద పద పమగ మగరి గణేశ 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 నిని స స స స నిని రి 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 నిని స స స స నిని రి 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 నిని స నిని రి నిని స నిని రి నిని స నిని రి నిని స నిని రి ని స గుణానిధియే గురువే శరణం గుణానిధియే గురువే శరణం குறைகள் களைய இதுவே தருணம் குறைகள் களைய இதுவே தருணம் வீணா జై జై వాసవి జై జై వాసవి జై వాసవి. నేను మీ అజంతా కేకే త్రినాథ్ కుమార్, చైర్మన్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనము చెన్నై నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరూరు అనే గ్రామం. వేపంబట్టు శవాపేట రోడ్డు స్టేషన్లో దిగి తిరూరు జస్ట్ ఒక 1 కిలోమీటర్లు ఉంది. ఇది ఇప్పుడు కుంభాభిషేకం పనులు జరుగుతున్నాయి. ఆ యొక్క రెనోవేషన్ వర్క్ మనం ఇప్పుడు చూస్తాం. నాతోటి ఇప్పుడు మన కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. మీకు ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి చూపిస్తాను. మీరు చూసి దీని యొక్క డెవలప్మెంట్స్కి మన రెనోవేషన్ వర్క్కి మీరంతా సపోర్ట్ చేయాలనేసి చాలా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు తిరూరు కన్యకాంబ గుడి యొక్క గర్భగుడిలో ఉన్నాము. గర్భగుడి వచ్చి 1991 ఇక్కడ కుంభాభిషేకం చేశారు. ఇప్పుడు చూశారంటే ఇక్కడ నేలంతా పగిలిపోయింది. కొట్టుమా మీరు వింటున్నారు, నేల బలం లేదు, అదే మరి పైన కారుతుంది. ఈ యొక్క రెనోవేషన్ వర్క్ మనం ఇప్పుడు చేస్తున్నాము. చుట్టూ డ్యామేజ్ అయిపోయింది, పీఠం డ్యామేజ్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ స్వామి 25 ఏళ్ళగా మన ఈ గుడి చూసుకుంటున్నారు. ఇది వచ్చి గర్భగుడి, ఇది అర్ధమండపం. అర్ధమండపంలో కూడా అంతా టైల్స్ అంతా సరిలేదు, అన్నీ తీసేసాము. ఈ పని జరుగుతుంది. గర్భగుడి జనరల్గా మన కన్యకాపరమేశ్వర గుడి గర్భగుడి మట్టుకు ఉంటుంది, అర్ధమండపం. కానీ ఇక్కడ వచ్చి అర్ధమండపం ఉంది, గర్భగుడి ఉంది. ఈ యొక్క తలుపులు వచ్చి వెడల్పు తక్కువ, ఇది వెడల్పు తక్కువ ఉండేది, ఇప్పుడు పెద్దది చేసాము. దాని వల్ల 4 అడుగులు ఉండేది, ఇప్పుడు 5.5 అడుగు చేస్తున్నాము. దీనికి చెక్క తలుపులు రెడీ అవుతుంది. చెక్క తలుపులు వచ్చి సుమారు 5.5 లక్షలు అవుతాయి. ఇక్కడ ఒక చెక్క తలుపులు, అక్కడ ఒక చెక్క తలుపు చేస్తున్నాము. వెడల్పు చేసిన వల్ల ప్రతి ఒక్క భక్తులు బయట ఉండేవాళ్ళు కూడా బాగా చూసేదానికి, అమ్మవారిని దర్శనం బాగుంటుందనేసి ఇట్లా గడపని పెద్దది చేసాము. అలాగే ఈ గుడిలో పరిహార స్వాములు పెడుతున్నాము. దుర్గాదేవి, వినాయకుడు, అయ్యప్ప, శివుడు, ఇక్కడ వెంకటేశ్వర పెరుమాళ్, కృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ స్వామి. ఇది కాకుండా నవగ్రహాలు పెడుతున్నాం. ఇక్కడ భైరవుడు పెడుతున్నాం. ఈ పరిహార స్వాములు ఇక్కడ గుళ్ళో వస్తున్నారు. హాల్లో ఫుల్గా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. పెయింటింగ్స్ అంతా వచ్చింది. ఇక్కడ కేర్ టేకరు మిస్టర్ వాసుదేవను, ఇక్కడ ఒక వాసుదేవను, డబ్బులు ఇచ్చేది అందరికీ. కాబట్టి వీళ్ళందరూ ఈయన ఇక్కడ ఫుల్గా మనకు చూస్తున్నాడు. ఇక్కడ నేల మొత్తం పాడిపోయింది, ఇక్కడ కొత్త నేల వేస్తున్నాము. బండరాయితోటి ఇక్కడ పర్మనెంట్గా లైఫ్ లాంగ్గా ఉండే మాదిరిగా బండరాయి చేస్తున్నాము. ఇక్కడ 3 రూమ్స్, ఒకటి మడపల్లి స్టోర్ రూము, పంతులు గారు ఎవరైనా స్టే చేసేదనుకోటి. ఫ్రంట్లో వచ్చి డైనింగ్ హాల్, ఇది వచ్చిన వాళ్ళకి భక్తులకి ప్రసాదాలు ఇక్కడ డైనింగ్ హాల్లో పెట్టి ఇచ్చే మాదిరిగా 3 రూమ్స్ ఇక్కడ కట్టున్నాము. ఇక్కడ నెల్లి చెట్టు దగ్గర 15 ఏళ్ళగా ఇక్కడ పెంచున్నాము. పెద్ద చెట్టు. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ ప్రతి శుక్రవారము వనభోజనాలు జరుగుతాయి. మన ఆర్గనైజేషనే కాకుండా మిగతా క్లబ్ బోర్డు కానీ అసోసియేషన్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో రెగ్యులర్గా ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఈ గుడికి వచ్చి ఆర్చ్ లేదు, ఇప్పుడు ఆర్చి కడుతున్నాము. 16 అడుగుల హైట్ ఆర్చి. అక్కడ వచ్చి ఎంట్రన్స్లో అమ్మవారు గుండ ప్రవేశం చేసే మాదిరిగా వాళ్ళ తల్లిదండ్రులు, బ్రదర్ విరుపాడ్చి, మన యొక్క గురువులు అందరూ ఉండే మాదిరిగా పైన ఆర్చి రెడీ చేస్తున్నాం. சுற்றினிலே பலமும் வந்தாய்
गणेशाय नमः ॐ गणेशाय नमः ॐ गणेशाय नमः ॐ गणेशाय नमः ॐ गणेशा ॐ गणेशा ॐ गणेशाय नमः ॐ गणेशा ॐ गणेशा ॐ गणेशाय नमः विनायकने विनै दीर्भवने विनायकने विनै శ్రీనివాసండి ఇప్పుడు తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై మన చైర్మన్ తిరునాథ్ కుమార్ గారు కుంభాభిషేకం డేట్ గురించి ప్లస్ ఏమేమి ఇదేనేసి ఆయన చెప్తారు. జై వాసవి. ఈ యొక్క తిరూరు శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి యొక్క కుంభాభిషేకం జూలై 10వ తేదీ చేసే మరిగా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మెయిన్గా మన కన్యకా పరమేశ్వరి గారు మూలదేవత. ఈ గుడి వచ్చి 6 గ్రౌండ్లు ఉంది, మడపల్లి ఉంది, అదే మరి భోజనానికి తనిగా ప్లేస్ ఒకటి ఉంది, గోశాల కూడా రెడీ చేస్తున్నాము, అలాగే ఒక కమ్యూనిటీ హాల్ కూడా వీఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్. ఈ యొక్క కుంభాభిషేకం ఫైనలైజ్ అయిన తర్వాత మీకు అందరికి ఇన్విటేషన్ పంపిస్తాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పెట్టండి. స్పెషల్గా మనం ఒక కాపర్ షీట్ ఇస్తున్నాము. వాళ్ళ పేరు, గోత్రము, డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం దాంట్లో రాసి వాళ్ళకి ఇష్ట దేవత అయిన పరిహార స్వాముల దగ్గర మీ చేతులారా మీరు వచ్చి పెట్టుకోవచ్చు. దానికి డీటెయిల్స్ కావాలంటే నాకు తర్వాత అడగండి, నేను చెప్తాను. మన యొక్క ధర్మం వచ్చి మనము పునర్జన్మ ఎత్తుతామని ఒక నమ్మకం ఉంది. ఆ పునర్జన్మలో మనం బాగుండాలా, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యంతో ఉండాలనేసి మన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ యొక్క యంత్రాన్ని పెడితే మనకి జరుగుతుంది, మనకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బాగా మన బంధుమిత్రులు ఉపయోగపరుచుకొని చేయండి. ఓన్లీ 100 షీట్స్గా మనం ప్లాన్ చేస్తున్నాము. సో ముందర వచ్చిన వాళ్ళకి ఇస్తాము, తర్వాత వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. జై వాసవి. థ్యాంక్ యూ. ஜெய் வாசவி. ஜெய் வாசவி అండి. ఇప్పుడు வரலாற்று ஆராய்ச்சியாளர் திரு பண்ருட்டி முத்துக்குமார் அண்ணா இருக்கார் நம்மளோட. ஸோ இந்த திருவூர் கோவில் பார்த்திங்கன்னா நம்ம நிறைய விஷயங்கள் அவர் சொல்லுவார், அவரே சொல்லுவார், அதை பற்றி கேளுங்க. ஸோ வரலாற்று சிறப்பு மிக்க அந்த கோவில் நிறைய பேருக்கு இருக்குதே தெரியல. ஸோ வரலாற்றில் நம்ம எப்படிலாம் அது கனெக்ட் ஆகிருக்குன்றது முத்துக்குமார் அண்ணா சொல்லுவாங்க. சொல்லுங்கள். அனைவருக்கும் வணக்கம். இந்த திரூர் கன்னிகா பரமேஸ்வரி அம்மன் மிக விசேஷமான ஒரு கோயில்னு நம்ம சொல்லலாம். காரணம் என்னன்னா, சென்னையிலிருந்து திருவள்ளூர் செல்கின்ற ரயில் பாதையில் செவ்வாய்ப்பேட்டை அப்படின்ற ஒரு ரயில்வே ஸ்டேஷன்ல இருந்து ஒரு 1 கிலோமீட்டர் தொலைவில் அமைந்துள்ள திரூரில் கன்னிகா பரமேஸ்வரி அம்மன் ஆலயம் அமைந்துள்ளது. சரி, இந்த இடத்துல என்ன இப்படி மிகப்பெரிய விசேஷம் அப்படின்னா, ராமாயண காலத்தோடு தொடர்புடைய ஒரு ஊர் இந்த திரூர். இந்த திரூர்ல தான் ரிஷிய சிருங்கர் தவம் செய்த இடம். அவராலேயே ஸ்தாபிக்கப்பட்ட லிங்கம் இருக்கின்ற சிங்காண்டீஸ்வரர் ஆலயம் அப்படின்றது திரூரில் அமைந்திருக்கிறது. இந்த ரிஷிய சிருங்கர் யாருன்னு உங்களுக்கு தெரியும். ராமபிரான் அவதரிக்க காரணமாக இருந்த புத்திரகாமேஷ்டி யாகத்தை செய்தவர் ரிஷிய சிருங்கர். அவர் இந்த இடத்தில் வசித்து வந்திருக்கிறார் அப்படின்றது இந்த ஊருக்கு ஒரு மிகப்பெரிய பெருமை. அந்த ஊரிலே நம்முடைய கன்னிகா பரமேஸ்வரி அம்மன் ஆலயம், அந்த ஆலயத்தினுடைய கும்பாபிஷேகம் விரைவில் நடக்க போகிறது அப்படின்றது ஒரு அரிய சந்தர்ப்பம் நமக்கு எல்லாருக்கும். அது மட்டும் இல்லாமல் இந்த கோயிலுடைய எதிர்ப்புறம் பார்த்தீங்கன்னா, இந்த தெலுங்கு கங்கா திட்டம், கிருஷ்ணா நதி நீர் சென்னைக்கு வரக்கூடிய அந்த பாதை அமைந்திருக்கிறது. இந்த மாதிரி பார்த்துட்டீங்கன்னா இந்த கோயிலோட அமைப்பே ரொம்ப சுபீட்சமா இருக்கும். ஏன்னா இந்த கோயில்ல யார் தானம் செய்தாலும், இந்த கோயிலுக்கு யார் கும்பாபிஷேகத்திற்காக நல்ல நன்கொடைகள், அன்பளிப்புகள்லாம் அளிக்கிறார்களோ அவர்களுடைய குடும்பம் ரொம்ப செழிப்பா இருக்கும். காரணம் என்னன்னா, இந்த ரிஷிய சிருங்கர் போகிற இடத்தெல்லாம் அவருக்கு மேல மேக கூட்டங்கள்லாம் போகுமா. அவர் ஒரு இடத்துல நின்னாருன்னா மழை பெய்யுமா. ஆக இந்த ஊருக்கே சரி, எப்போது நம்முடைய கன்னிகா பரமேஸ்வரி அம்மன் ஆலயம் கும்பாபிஷேகம் நடைபெறுகிறதோ அன்றிலிருந்து இந்த ஊரே மிகவும் வளம் பெறும் அப்படின்ற நம்பிக்கையும் இங்கே இருக்கிறது. எனவே ஒரு அற்புதமான நிகழ்வு, ஒரு நல்ல சந்தர்ப்பம்.
ஆரிய வைசிய சமூகத்தார் நம்முடைய தலைவர் சேர்மன் அவர்கள் கூறியது போல ஒரு அருமையான ஒரு திட்டம் அது. ஒரு 100 பேருக்கு மட்டும்தான் அவர் வந்து நம்ம இப்போதைக்கு அவர்கள் வந்து ஒரு அனுமதித்திருக்கிறார்கள். அந்த தாமிர பட்டயத்துல நம்முடைய பேர், நம்முடைய நட்சத்திரம், நம்முடைய கோத்திரம்லாம் எழுதி இங்க இருக்கிற பரிகார தேவதைகளுக்கு கீழே வைக்கக்கூடிய ஒரு அற்புதமான ஒரு பாக்கியம் கிடைத்திருக்கிறது. அதை அனைவரும் பயன்படுத்தி கொண்டு இந்த மிகவும் சக்தி வாய்ந்த இந்த கன்னியா பரமேஸ்வரி அம்மன் ஆலயத்திற்கு நீங்கள் ஒரு முறை விஜயம் செய்யுங்கள். நீங்களே இந்த கோயிலுடைய மகிமையை உணர்ந்து கொள்வீர்கள். நன்றி, வணக்கம்.